దేవుడి చేత పంపించబడిన వ్యక్తిగా మీరు స్వీకరించుకున్నట్లయితే అతని ద్వారా పొందుకోవాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి మేలును మీరు తప్పకుండా పొందుకుంటారని చెప్పబడిన వాక్యం బట్టి నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ విధంగా మీరు నన్ను స్వీకరించినందుకు మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ విధంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. So now let's preach in the gospel. మనము వాక్యంలోనికి వెళ్ళిపోదాం. Open your Bible in the book of Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసుకుందాం. Jonathan is going to read in verses 1 and 3. 1 to 3. 24వ అధ్యాయం 1 నుంచి 3 వరకు నేను చదువుతాను. And only the first part of 4. అయితే 4వ వచనం మాత్రం మొదటి వరకే. Okay, so verses 1 until 3, and then only the first part of number 4 when they say Jesus answered. అయితే 4వ వచనంలో యేసు వారితో ఇట్లనంత వరకే మనం చదువుదాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 3 వరకు 4వ వచనం కూడా. అటు తర్వాత యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దాని కట్టడములు ఆయనకు చూపించవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, పడద్రోయబడక రాతి మీద రాయి ఒకటేను ఇక్కడ నిలిచి ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో. Don't let anybody alone. కానీ ఒకరిని కూడా వదలకూడదు. 2-3 లైన్ అంతా పర్లేదు, లైన్ అంతా కలవండి, లైన్ అంతా ఒకరు. Hallelujah, praise Jesus. దేవుడికి స్తోత్రం. I want you to pray for one another. అయ్యా అనుకున్నాను ముందుకు రావాలి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఇప్పుడు ఉన్నది. When I say yes, ఎప్పుడైతే చేయండి అని చెప్పగానే, when I say pray, ప్రార్థన చేయండి అని చెప్పగానే, then you start. అప్పుడు మీరు మొదలు పెట్టాలి. So listen me first. మొదటిగా అలాగే ఉంటే కళ్ళు మూసుకున్నా కానీ నాతో నా మాటలు వినండి. Look at me first. అదే నా కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. And listen to me. ఒకసారి వినండి నా మాట. You know, for a couple of years, ఒక 2 సంవత్సరాల క్రితం God's being raised me up to preach for pastors around the world. ప్రపంచం అంతా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. పాస్టర్లు సదస్సులో ఆ పాస్టర్లు బోధించడానికి, Especially in Brazil this time. ఈ సంవత్సరం మాత్రం బ్రెజిల్ దేశంలో దేవుడు చాలా గట్టిగా గొప్పగా వాడుకున్నాడు నన్ను. I've been preached a lot many times for pastors. చాలా సార్లు ఈ సంవత్సరంలో పాస్టర్లకు ఎక్కువ సార్లు బోధించడం జరిగింది. And one of the things God spoke to my heart to teach in the church, everything you agree together in this earth must be on in heaven. అయితే మీరు ఏదైతే ఈ లోకమందు అంగీకరిస్తారో అది పరలోకమందు అంగీకరించబడుతుందని చెప్పబడుతుంది. So everywhere you pray with covenant, you pray with agreement, must be agreement also in heaven for the favor of your prayer. అయితే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, మీరు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన పరలోకములకు సంబంధించినదై పరలోకములో కూడా అంగీకరించబడుతున్నట్లుగానే ఉండాలని. And so many places that I go, I see when we start to pray, everybody pray at the same time. అయితే ప్రార్థన చేసినప్పుడు నేను అనేక ప్రార్థనలు చూస్తున్నప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి సమకూడి అంగీకరిస్తారు, పరలోకం అంగీకరించబడుతున్నట్లుగా తెలియజేయబడినప్పుడు, How can I remember with Jonathan if you pray at the same time? How? Started praying and he started screaming, and also I screamed. He cannot understand the words that I said, and I cannot understand the words he said. If he cannot understand one another, how we can agree on prayer? అయితే ఇక్కడ ప్రార్థన చేయడం చెప్పగానే ఒకరికొకరు అరుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే అందులో అర్థం లేదు. అంగీకరించబడాలి అంటే ఒకరి ప్రార్థన ఇంకొకరు విని దానికి సంబంధించి దాన్ని అంగీకరించితేనే అంగీకరించబడినట్లుగా చాలు. నీ సహోదరుతో కలిసి ప్రార్థన చేయాలని చెప్పబడుతుంది. So one intercede for another one. అయితే అక్కడ ఏం చెప్తారు? So we need to understand how to pray. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఎలా చేయాలనేది మనం నేర్చుకోవాలి. That's why we need the Holy Spirit to guide us, lead us in the right way. అందుకే మనకి పరిశుద్ధ ఆత్మ ఎంతగానో అవసరం. సరైన సమయంలో సరైన విధానంలో ఎలా ప్రార్థన చేయాలో చెప్పడానికి పరిశుద్ధ ఆత్మ సహాయం మనకి ఎంతగానో అవసరం. Okay, so put your hands in your mouth. Before your cross.